మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో నుండి మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవునికి మనము చేయు ప్రార్థన అనేక సార్లు మనము వెంటనే మనకు ప్రత్యుత్తరం రావాలని, వెంటనే కార్యము జరగాలని ఆశతో మనము ప్రార్థన చేస్తాం. కానీ దేవుని తలంపులు, దేవుని చిత్తము మన తలంపులు, మన ఆలోచనలు వంటివి కావు. అవి దేవుని తలంపులు ఎలాగుంటాయంటే, మొదట మన అవసరతను, ఏది అయితే మనకు ఆత్మీయంగా అవసరం ఉన్నదో, మన విశ్వాసంలో బలహీనంగా ఉన్నామా, బలవంతులుగా ఉన్నామా, దేవుని నమ్మిన విధానంలో నిజముగా మనం నమ్మకంతో ఉన్నామా, యథార్థమైన హృదయం కలిగి భక్తితో, భయముతో మనము దేవుని ఆశ్రయిస్తున్నామా లేదా, ప్రాముఖ్యంగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో, ఆయన శక్తిని ఎరిగిన వారంగా ఉన్నామా, ఆయన నిజమైన దేవుడు అని ఎరిగి మనం ప్రార్థిస్తున్నామా లేదా అని మన హృదయములను పరిశోధించి దేవుడు మనకు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరము దయచేస్తాడు. అందుకే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయంలో 1-2 వచనాలు ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని ప్రార్థిస్తూ, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము అంటాడు. సహనములో మొదట సందేహం ఉండకూడదు. దేవునికి ప్రార్థించేటప్పుడు మన సహనముతో, ఓపికతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవునికి అంగీకారకృతముగా, దేవుని చిత్తమునకు అనుకూలముగా ఉండినప్పుడు, మనము సహనముతో ఆయన కొరకు కనిపెట్టుచు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ సహనములో సందేహం ఉండకూడదు. ఏ సందేహము లేకుండా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అదే విశ్వాసము. సందేహము లేకుండా, ఎందుకంటే మన హృదయములను పరిశోధించు, హృదయాంతరింద్రియములను పరిశోధించు నీతిగల దేవుడు అని, ఆయన తప్ప మనకు సహాయం చేయు దేవుడు లేడని మనం సహనముతో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ సహనము, అనుమానము లేకుండా దేవుడు తప్పక నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడని మనము నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. అందుకే లూకా సువార్తలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. దేవునికి మనము ప్రార్థన చేయనప్పుడు 12వ అధ్యాయం లూకా సువార్త 29వ వచనంలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అంటాడు. సందేహము లేకుండా మనము ప్రార్థన చేయాలి. అదే సహనంతో కనిపెట్టుకో. దాంట్లో మొదటిది పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో మనం దేవునికి ప్రార్థన చేయాలి. అనుమానము లేకుండా మనం ప్రార్థన కలిగి ఉండకుండా ప్రార్థన చేయాలి. అందుకే లూకా సువార్తలో దేవుని వాక్యంలో ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎలాగూ ప్రార్థన చేయాలి అని, అనుమానం లేకుండా మనం ఎలాగూ ప్రార్థన చేయాలి అని, మనము ఆ ప్రార్థన ఎటువంటిదై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారము మనము దేవునికి చేయు ప్రార్థన నిజముగా ఆయన నామమును ఆశ్రయించిన ప్రార్థనగా ఉండాలి. ఆయన నామమును ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో యథార్థముగా 11వ వచనంలో, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక
మానడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మనం ప్రార్థించే ప్రతి మాట దేవుని చిత్తములకు అనుకూలముగా ఉండినప్పుడు దేవుడు దానిని మనం ఎలాగూ ప్రార్థిస్తున్నామో ముందుగానే మన హృదయాంతరంద్రియంలో ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అనగా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల అనుమానం లేకుండా సందేహం లేకుండా సహనముతో కనిపెట్టుకొని ఎక్కువ నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పిన. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 11:24లో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచు. అనుమానం లేకుండా సందేహం లేకుండా నమ్మకముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక ఏదో ఒక దినాన మన ప్రార్థనకు ప్రతిఫలం తప్పక దయచేస్తాడు. వెంటనే ప్రతిఫలం ఇవ్వడేమో, కానీ కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ మనం నిజంగా యథార్థమైన హృదయముతో దేవుని ఆశ్రయించి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని నామమును విశ్వాసం ఉంచి సందేహింపకుండా అనుమానం కలిగి ఉండకుండా నా దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు అది దుఃఖంలో అయినా సరే సంతోషంలో అయినా సరే దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థించిన వారముగా ఉండినప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థనలకు ప్రతిఫలము దయచేస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి సహనముతో కనిపెట్టుకొని చేసే ప్రార్థనలో సందేహం ఉండదు, అనుమానము కలిగి ఉండకుండా మనము ప్రార్థన చేయాలని ఆయన హృదయాంతరంద్రియములను పరిశోధించు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే దావీదు భక్తుడు ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ మనము దేవుని ఎడల కలిగిన నిరీక్షణ ఎల్లప్పుడూ నిరీక్షించేవారుగా ఉండాలి. సహనంతో కనిపెట్టుకునే వారు మొట్టమొదటిగా ఎల్లప్పుడూ నిరీక్షణతో కనిపెట్టుకుని ప్రార్థన చేయువారుగా ఉండాలి. కీర్తనల గ్రంథం 70వ అధ్యాయం 14వ వచనంలో నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును, నీ నీతిని నీ రక్షణ అనవరు దినమెల్ల వివరించును, అవి నాకు ఎన్నసఖ్యము కానివి. అందుకే 19వ వచనంలో గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు అని చెప్పి అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడు నీవు మరలా మమ్మను బ్రతికించదవు అన్న నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము మనకు కావాలి. ఆ తర్వాత దేవుడు తప్పక మనల్ని బ్రతికిస్తాడు. మనము పడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి చేయి ప్రార్థన, ఆ సమయంలోనే మనం దేవుడు ఎక్కువ తోడుగా ఉంటాడు. మనము శోధనలు వచ్చినప్పుడు ఒకవేళ దేవుని మర్చిపోకుండా దేవుని మరి ఎక్కువగా ప్రార్థించేవారముగా, మరి ఎక్కువగా దేవుని సహాయం కొరకు నిరీక్షణతో విశ్వాసంతో రక్షణ పొందిన ఆత్మలు గల వారమే ప్రార్థించేవారుగా ఉండటానికి మనం తాత్కాలికమైన విశ్వాసంతో కాకుండా మహిమార్థమైన విశ్వాసంతో మరి ఎక్కువైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయడానికి దేవుడు కొన్నిసార్లు మనకు శోధనలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనము అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక మనకు ఆ సహనము, దేవుడు ఆ నిరీక్షణను చూసి మనం సందేహపడకుండా అనుమానం కలిగి ఉండకుండా, ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యము. ఫిబ్రవరి 11:6లో తను వెదుకువారికి, ఆయన వెదుకు వచ్చేవారు ఎలా ఉండాలంటే తను వెదుకువారికి ఫలము దయచేయవాడని నమ్మి ఆయన దగ్గరకు రావాలని దేవుని వాక్యంలో సెలవు. మరి ఎక్కువ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. అలాగే 77వ కీర్తన 1వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును అంటున్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించే వరకు విసుకక ఎడతెగక ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. మాటి మాటికి సిగ్గుమాలి అడుగుచు, ఎందుకనగా ఆయన మనం అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన ప్రకారము అత్యధికముగా
అని దేవుని వాక్యంలో రాయబడి, ఆయన సమర్థుడని దేన్ని బట్టి మనకిస్తాడంట? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మనం ప్రతిసారి చదువుకుంటాం, కానీ దానిలో ఒక మాట రాయబడి ఉంటుంది. అది ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో ఆయన శక్తిని ఆశ్రయించే వారుగా ఉండాలి. మన విశ్వాసం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తిని చొప్పున, ఆ దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగ శక్తి గల దేవుడు. ఆ శక్తి ఎప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే, మనం సందేహం లేకుండా, అనుమానం కలిగి ఉండకుండా, పొందుకు ఉన్నాము ఆయన ఇచ్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి మనము దేవుని మహింపరచువారముగా, ఆయన నమ్మదగిన దేవుడని మనము అలాగ ప్రార్థించుకొని దేవుని సన్నిధిలో సహనంతో కనిపెట్టుకొని ఆయన కొరకు మరి ఎక్కువగా నిరీక్షించి ప్రార్థించి, ఒకవేళ మనం పొందుకోవడానికి ఆటంకంగా ఉన్న మన అపరాధములు పాపములు ఏవైనా వాటికి క్షమించమని అడిగి, ప్రభువా, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 5వ వచనం, దేవా, నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధం నీకు మరుగైనవి కావు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావో, కీర్తన గ్రంథంలో 30వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది, మనం నిరీక్షణతో ఎక్కువగా కనిపెట్టుకొని సందేహం లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థమైన హృదయంతో ఆయన చెవియొగ్గు వరకు మనం ప్రార్థిస్తూ సహనంతో కనిపెట్టుకొని సందేహం లేకుండా ప్రార్థించినప్పుడు, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే, సాయంకాలమున ఏడ్పు వచ్చి 5వ వచనం 2వ భాగంలో, రాత్రంతా ఉండని ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆ నిరీక్షణ మనకు సంతోషమును సమాధానం అనుగ్రహిస్తుంది. ఆ నమ్మకము మనకు దేవుని సహాయం అనుగ్రహిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావో, 11వ వచనం, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటూ ఉన్నాను. నిత్యము నేను నిన్ను ఏ సమయంలో ప్రార్థన చేశాడు అనగా, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనంలో, భీతి చెందిన వాడనే నీకు కనబడకుండా నేను నాశనం అయితే అనుకుంటున్నా, అయినను నేను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించదు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి అంటూ ఉన్నాను. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో మనము ఆయనకు ప్రార్థించి నిరీక్షణతో కనిపెట్టుకొని సహనంతో కనిపెట్టుకొని ఆయన చెవియొగ్గు వరకు మాటికి అడుగుచు మనము విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా, ఏ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నామో అదే విశ్వాసం స్థిరముగా ఉండి మనం ప్రార్థించినప్పుడు దేవుని సహాయము, దేవుడు అప్పుడు మన యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో, నేను అప్పుడు నీవు పిలవగా ఆయన నేనున్నానని ప్రత్యుత్తరము ఇస్తాడని దేవుని వాక్యంలో రాయబడి, అప్పుడు నీవు పిలవగా నేనున్నాను, నేను ఉద్దేశించి ఉన్నాను, నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తారని 46 యెషయా గ్రంథము 11వ వచనంలో రాస్తాడు. ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చు దేవుడు. ఎప్పుడైతే ఆయనకు నీవు చేయు ప్రార్థన అంగీకారకృతంగా ఉన్నప్పుడు ఆయన మనకు ప్రత్యుత్తరము దయచేస్తాడు. ఏమైనా అప్పుడు నీవు పిలవగా ఆయన నేనున్నానని 58వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ వచనప్పుడు, నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని అనును. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ దినమెల్లా నా చేతులు చాచి ఉన్నానని దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు లోబడన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా. ప్రభువా, నీ తట్టు నా చేతులు ఇచ్చుచున్నాను, నీ తట్టు
నా ఆత్మను ఎత్తుకుంటున్నాను అని చెప్పి మనం చాచి ఉన్న చేతుల వైపు మన చేతులు 143వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ప్రభువా 8వ వచనంలో, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయంలో నీ కృపావార్త వినిపింపు, నీ వైపునకు నా మనసు ఎత్తుకొని ప్రార్థన చేయుచున్నాను, నా దేవుడు అని నీకు ప్రార్థిస్తున్నాను ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు, నేనున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేయవాడని నేను యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో 9, 10 వచనాల్లో, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే అని దేవుడు మనకు ఆదరణకరమైన సహాయమును, అది ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థన ఆలకించి, ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి నిత్యం అంగీకారంగా ఉన్నట్టు సహనంతో కనిపెట్టుకొని, ఓపికతో కనిపెట్టుకొని, నిరీక్షణతో ఎదురు చూస్తూ, నీవు తప్పక సహాయం చేస్తావని, నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టవు కనుక, నీ భక్తులను విడిచిపెట్టవు కనుక, ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని, నా అపరాధములను పాపములు క్షమించి, నీ సన్నిధిలో దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు నాకు అనుగ్రహించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను ఏమీ సందేహం లేకుండా ప్రభువా నీకు ప్రార్థిస్తున్నాను, నా హృదయం నీవు ఎరిగి ఉన్నావు. ఒకవేళ నీకు ఆటంకంగా ఏదైనా ఉంటే దయతో నా పాపమును క్షమించి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం సహనంతో కనిపెట్టుకుని, నిరీక్షణతో ఎదురు చూచువారంగా ఉండి ప్రార్థించినప్పుడు ఆ నిరీక్షణ నీకు స్వస్థత కలుగు చేస్తుంది, ఆ నిరీక్షణ నీకు ఆదరణ కలుగు చేస్తుంది, ఆ నిరీక్షణ నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, ఆ నిరీక్షణ నీ మార్గమును సరళం చేసి దేవుడు తన చిత్తమును నీ జీవితంలో బయలుపరిచి ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడినట్టు గల కృపను దేవుడు మనందరికీ సహాయం చేస్తారు. అలాగూ నీవు పిలువగా యథార్థమైన హృదయముతో, నమ్మకమైన హృదయముతో, విశ్వాసంతో కూడిన ఆత్మతో నీవు ప్రార్థించి, ఆ ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నప్పుడు దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తానని మనం సందేహం లేకుండా, అనుమానం కలిగి ఉండకుండా, సహనముతో కనిపెట్టుకొని, ఆయన తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకంతో, పొంది ఉన్నానని విశ్వాసంతో, పొందుకొనిచున్నానని నిరీక్షణతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. అట్టి సహాయమును, అట్టి ఆదరణను, అట్టి సహనంతో కూడిన ఆత్మను దేవుడు మనందరికీ దయచేసి మన ప్రార్థన ఆలకించునుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అలా సహనంతో కనిపెట్టుకుని, సందేహం లేకుండా ప్రభువా మీ నామమును ఆశ్రయించి, నిరీక్షణతో ఎదురు చూస్తూ, అనుమానం కలిగి ఉండకుండా ప్రభువా నమ్మి, పొంది ఉన్నామని నమ్మి ప్రభువా విశ్వాసముతో మీకు ఇష్టలుగా ఉండి, మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన ప్రభువా మీ చిత్తమునకు అనుకూలముగా, మీకు అనుకూలమైన ప్రార్థనగా ప్రభువా మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారకృతంగా ఉన్నట్లు సహాయం చేసి, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ శోధన ఉందో, అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారిని, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారిని, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సహాయం చేయండి. యథార్థమైన హృదయంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, కపటమైన పెదవులతో ప్రార్థించట్లేదు తండ్రి. సహాయం చేయమని ప్రతి ఒక్కరు నమ్మి, విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకొని మీ సహాయమును, మీ ఆదరణను, మీ ఆశీర్వాదమును పొందుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా. ఎవరైతే ఆశతో కనిపెట్టుకొని మీ వైపు చూస్తున్నారు, మీ దిక్కును చూచి వారు ఆత్మను ఎత్తుకుంటున్నారు ప్రభువా, సహాయం చేయండి. ప్రతి విషయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, సహాయము, ఆదరణ, సహనంతో కనిపెట్టుకుని మీకును మీ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మందిరంలో ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.